యాజ్ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ గా మనం మన జర్నీ స్టార్ట్ చేసినప్పుడు షార్ట్ ఫిల్మ్ తీస్తాం, బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటాం, ప్రొడ్యూసర్ల కోసం తిరుగుతూ ఉంటాం. ఇదంతా కాకపోతే ఎవరైనా డైరెక్టర్ దగ్గర ఏడీగా జాయిన్ అవుతాం, అక్కడ నుంచి రూట్ ఎత్తుకుంటూ ఉంటాం. బట్ ఎన్ని ఇయర్స్ లో మనం డైరెక్టర్ అవుతాం అనేది మనకు తెలియదు. ఇంట్లో కంటిన్యూస్ ప్రెషర్ ఉంటుంది, ఫ్రెండ్స్ అందరు జాబులు చేసుకుంటూ ఇల్లు కార్లు కొనేసుకుంటూ ఉంటారు, మనకి ఏజ్ అయిపోతూ ఉంటుంది, ఆపర్చునిటీస్ రావు, ఏం చేయాలో అర్థం కాదు. ఇట్లాంటి ఒక లూప్ లో స్టక్ అయిపోతూ ఉంటాం. అసలు సక్సెస్ అవుతామా లేదా అని కూడా తెలియదు. బట్ మన కథని, విజన్ ని, ఐడియాలజీస్ ని స్క్రీన్ మీద చూపించాలి అని ఒక్క థాట్ తో బ్రతుకుతూ ఉంటాం. ఇలాంటప్పుడు మనకి కొద్దో గొప్ప ధైర్యంగా ఉండేది మనలాంటి ఫిల్మ్ మేకర్స్ జర్నీ. ఈ వీడియోలో 2005 లో తన జర్నీ స్టార్ట్ చేసి 2017 లో బ్రేక్ వచ్చిన మనలాంటి ఒక ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ గురించి డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. 1990లో శివ మూవీతో ఆర్జీవి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక రివల్యూషన్ క్రియేట్ చేసింది. ఆ వేవ్ తర్వాత మళ్ళీ 27 ఇయర్స్ పట్టింది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అట్లాంటి ఒక రివల్యూషన్ క్రియేట్ అవ్వడం. 2017 లో కొత్త యాక్టర్లతో, సొంత డబ్బుతో, ఎవ్వరి సపోర్ట్ లేకుండా, ఏ బ్యానర్ సపోర్ట్ లేకుండా, జస్ట్ 3 crores తో, ప్యూర్ కన్విక్షన్ అండ్ గట్స్ తో మూవీని తీసి 50 crores గ్రాస్ కలెక్షన్ చేసి తెలుగు సినిమాకి కొత్త వాయిస్ ఇచ్చిన డైరెక్టరే సందీప్ రెడ్డి వంగ. అండ్ దట్ కల్ట్ మూవీస్ అర్జున్ రెడ్డి. ఫిల్మోగ్రఫీ రీసెర్చ్ ప్రకారం అయితే 2010 లో రిలీజ్ అయిన కేడి మూవీ నుంచి సందీప్ రెడ్డి వంగ జర్నీ స్టార్ట్ అయింది. సందీప్ రెడ్డి వంగ కేడి మూవీకి ఏడీగా చేశారు. దాని తర్వాత 2015 లో రిలీజ్ అయిన మళ్ళీ మళ్ళీ ఇది రాన్ రోజు అనే మూవీకి అసోసియేట్ డైరెక్టర్ చేశారు. దాని తర్వాత 2017 లో అర్జున్ రెడ్డి క్రాక్. బట్ యాక్చువల్ గా సందీప్ 2005 లోనే షుగర్ ఫ్యాక్టరీ అనే ఒక స్క్రిప్ట్ పట్టుకొని 6-7 సంవత్సరాల ప్రొడ్యూసర్ల గురించి తిరిగి 2013 లో మళ్ళీ మళ్ళీ ఇది రాన్ రోజుకి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేస్తూ ఈ అర్జున్ రెడ్డి అనే స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టారు. 2015 నుంచి మళ్ళీ హీరోల కోసం, యాక్టర్ల కోసం, డైరెక్టర్ల కోసం తిరిగి 2017 లో విజయ్ తోటి ఆ సినిమా తీసి రిలీజ్ చేసి దాని తర్వాత 2019 లో కబీర్ సింగ్, 2023 లో యానిమల్ అండ్ 2027 లో స్పిరిట్. అసలు అర్జున్ రెడ్డి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎందుకు అంత రివల్యూషన్ క్రియేట్ చేసింది, ఎందుకు అంత నాయిస్ చేసింది? వై అర్జున్ రెడ్డి హస్ బికమ్ ఎ కల్ట్ మూవీ? ఫస్ట్ వచ్చేసి హీరో క్యారెక్టరైజేషన్. టాలీవుడ్ లో అప్పటి వరకు హీరో అంటే చాలా మంచివాడు, అమ్మ నాన్నలకు రెస్పెక్ట్ ఇస్తాడు, ప్రేమ అంటే ఏమైనా చేసేస్తాడు, ఫ్రెండ్షిప్ అంటే ప్రాణం ఇచ్చేస్తాడు, చాలా పర్ఫెక్షనిస్ట్ గా చూపిస్తూ ఉండేవాళ్ళు. బట్ సందీప్ వచ్చేసి హీరో అయితే ఏంది, వాళ్ళలో ఫ్లాస్ ఉండవా, వాడు మనిషే కదా అని హీ డిజైన్ ద క్యారెక్టర్ ఆఫ్ అర్జున్ రెడ్డి విత్ లాట్ ఆఫ్ ఫ్లాస్. అర్జున్ రెడ్డి క్యారెక్టర్ హ్యాస్ యాంగర్ ఇష్యూస్, ఈగో, ఎడిక్షన్, సెల్ఫ్ డిస్ట్రక్షన్ అండ్ లవ్ లో మ్యాడ్నెస్. ఈ ఫ్లాస్ వల్ల క్యారెక్టర్ క్వశ్చనబులే కాదు, రిలేటబుల్ కూడా అయింది. ఇది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఫస్ట్ షాక్. సెకండ్, విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ didn't act as Arjun Reddy, became Arjun Reddy with shaky breathing, physical vulnerability, silent breakdowns, eye contact, anger issues, ఇవన్నీ మిక్స్ చేసి he possessed Arjun Reddy within himself. Arjun Reddy music and sound had a lot of silence, which was filled with beat sounds, heartbeats, breath sounds, which was very new to Telugu audience. Cinematography. అప్పటి వరకు టాలీవుడ్ లో హీరో అనగానే లో యాంగిల్, వైడ్ షాట్లు, గ్రాండియర్ మాంటే షాట్లు పెట్టి ఎలివేషన్లు ఇచ్చేవారు. బట్ అర్జున్ రెడ్డిలో కెమెరా విజయ్ కి చాలా క్లోజ్ ఉంటుంది. లిటరల్లీ మనం అర్జున్ రెడ్డి అనే క్యారెక్టర్ తో ట్రావెల్ అవుతున్నట్టు ఉంటుంది. కొన్ని హ్యాండ్ హెల్డ్ షాట్స్ అయితే చాలా రా అండ్ షేకీగా ఉంటాయి, విచ్ షోస్ ద ఇన్స్టెబిలిటీ ఆఫ్ ద క్యారెక్టర్. అండ్ లాంగ్ టేక్స్. మనం థియేటర్ నుంచి బయటికి వెళ్లాల్సిందే తప్ప క్యారెక్టర్ పెయిన్ ని గో త్రూ అయ్యే ప్రాసెస్ మొత్తాన్ని క్యాప్చర్ చేశారు సందీప్, విచ్ వాజ్ వెరీ న్యూ టు తెలుగు పీపుల్. ఎడిటింగ్. లవ్ పోర్షన్స్ కి వచ్చేసరికి ఎడిటింగ్ చాలా స్లో అండ్ జెంటిల్ గా ఉంటుంది. అర్జున్ యాంగర్ ని చూపించేటప్పుడు మాత్రం చాలా అబ్రప్ట్ గా షార్ప్ కట్స్ పడుతూ ఉంటాయి. లైక్ 1 or 2 seconds కి ఏదో ఒక ఇంటర్ కట్ పడుతూనే ఉంటుంది. హార్ట్ బ్రేక్ సెగ్మెంట్స్ లో అయితే బీజేమే ఉండదు. అండ్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ ఫేజ్ లోకి వస్తే మళ్ళీ కెయాటిక్ కట్స్ పడుతూ ఉంటాయి. క్లైమాక్స్ కి వచ్చేసరికి అగైన్ బ్యాలెన్స్డ్ రిథమ్ ఆఫ్ ఎడిట్ విత్ సింబలైజ్ ద క్లారిటీ. ఇఫ్ యూ అబ్జర్వ్ సందీప్ తీసిన నెక్స్ట్ మూవీస్ కబీర్ సింగ్ అయినా, యానిమల్ అయినా, దీనికంటే ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది, దీనికంటే ఎక్కువ డీటెయిలింగ్స్ ఉంటాయి. which teaches us that as an aspiring filmmaker గా నువ్వు షార్ట్ ఫిల్మ్ తీసినా, వెబ్ సిరీస్ తీసినా, ఇండిపెండెంట్ ఫిల్మ్ తీసినా సరే 100% శుద్ధత తోటి, ఆనెస్టీ అండ్ కన్విక్షన్ తోటి. ఎవ్రీ వీక్ మన ఇండియాలో ఉన్న ఆనెస్ట్ ఫిల్మ్ మేకర్స్ గురించి, వాళ్ళు తీసిన ఫస్ట్ మూవీస్ గురించి డిస్కస్ చేస్తూ ఉందాం. ఆ మూవీస్ నుంచి అండ్ వాళ్ళ జర్నీ నుంచి ఎంతో అంత నేర్చుకుంటూ ఉందాం. కీప్ ఫాలోయింగ్, స్టే ట్యూన్ టు ఆయుధ్ సినిమా.